కర్రి రామారెడ్డి ప్రముఖ మానసిక వైద్య నిపుణులు. ఈయన వైద్యునిగా 1,44,000 మంది మానసిక రోగులకు చికిత్స అందించారు. వైద్య వృత్తిలో బిజీగా ఉంటూ విభిన్న డిగ్రీలు సాధించి ప్రపంచంలోనే అరుదైన రికార్డు సృష్టించారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. 100 డిగ్రీలు సాధించిన వాళ్లు ఎందరో ఉన్నారు. అత్యున్నత చదువులతో ఉన్నత శిఖరాలకు వెళ్లిన వాళ్లు ఉన్నారు. కానీ విభిన్న వృత్తులకు సంబంధించిన కోర్సులను అవలీలగా పూర్తి చేస్తూ, పైగా డిస్టింక్షన్, ఫస్ట్ క్లాస్లలో పాసవుతూ, అధ్యయనం కోసం నిరంతర విద్యార్థిగా కొనసాగుతున్న వాళ్లు చాలా అరుదు. కర్రి రామారెడ్డి వారిలో ఒకరు. 37 డిగ్రీలు సాధించారాయన. ఆధ్యాత్మిక, సేవా రంగాల్లో కూడా తనదైన ముద్ర వేశారు. ప్రతిష్ఠాత్మక డాక్టర్ బిసిరాయ్ జాతీయ పురస్కారాన్ని రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారి ద్వారా అందుకున్నారు. ఆయన కర్రి వెంకటరెడ్డి అలియాస్ పెద్దకాపు, మంగాయమ్మ దంపతులకు 1954 అక్టోబర్ 19 తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో జన్మించారు. అధికారికంగా ఆగస్టు 1, 1952 పుట్టిన తేదీగా నమోదయ్యింది. ఆయన సోదరుడు కర్రి బాపిరెడ్డి, సోదరి ఎన్. సీతలతో పాటు ఆయన అనపర్తిలోనే ప్రాథమిక విద్య పూర్తి చేశారు. చిన్ననాటి నుంచే అనపర్తిలోని గంగిరెడ్డి గ్రంథాలయానికి వెళ్లడం, అక్కడ పుస్తకాలు చదవడం అలవరచుకున్న డాక్టర్ రామారెడ్డి చదువులో బాగా రాణిస్తున్న కారణంగా 7.5 సంవత్సరాల వయస్సులోనే ఫస్ట్ ఫారం పరీక్ష కట్టి 6వ తరగతిలో జాయిన్ అయ్యారు. ఇక కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ 64.2% మార్కులతో యూనివర్సిటీ టాపర్గా ఉత్తీర్ణులయ్యారు. డాక్టర్ పేరి శాస్త్రి ప్రైజ్, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ పొందారు. అలాగే శ్రీమతి బుర్రా బాపనమ్మ గోల్డ్ మెడల్, గైనికాలజీ అండ్ మిడ్వైఫరీ అందుకున్నారు. డాక్టర్ ఎస్వి రమణయ్య ప్రైజ్, మిడ్వైఫరీ, డిస్టింక్షన్ ఇన్ ఫార్మకాలజీ కూడా పొందారు. ఆ తర్వాత ఎండి సైకలాజికల్ మెడిసిన్ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన జాతీయ మానసిక నర విజ్ఞాన సంస్థ నిమ్హాన్స్, బెంగళూరు లో అభ్యసించారు. రాజమహేంద్రవరం దానవాయిపేటలో 1980లో మానస హాస్పిటల్ ప్రారంభించి, కోస్తా జిల్లాల్లో తొలి ప్రైవేటు మానసిక వైద్య నిపుణులుగా ఎంతోమందికి మానసిక సమస్యలు సరిచేశారు. ఈ 50 పడకల ఆసుపత్రి ద్వారా గడచిన 43 ఏళ్లుగా దాదాపు 1,44,000 మానసిక రోగుల కేసులు చూశారు. ఇప్పటికీ ప్రతిరోజు 10 కొత్త కేసులు, 80 పాత కేసులు చూస్తున్నారు. అదనపు డిగ్రీలపై దృష్టి, ఓ పక్క ప్రాక్టీసు చేస్తూనే మరోపక్క వివిధ రంగాలలో అడుగుపెట్టిన కర్రి రామారెడ్డి కేవలం వైద్య వృత్తికి సంబంధించిన కోర్సులే కాకుండా మిగిలిన కోర్సులపై దృష్టి సారించారు. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ 67% పూర్తి చేశారు. మద్రాస్ యూనివర్సిటీ నుంచి ఎంసీఏ 76.3% మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. అలహాబాద్ అగ్రికల్చరల్ ఇన్స్టిట్యూట్, డీమ్డ్ యూనివర్సిటీ, షామ్ హిగ్గిన్బాటమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్, సైన్స్ మరియు టెక్నాలజీ నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో 81.9% మార్కులతో ఎంటెక్ చేశారు. త్రిపుర ఇక్ఫాయి యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ జర్నలిజం 70.25% పాసయ్యారు. మదురై కామరాజ్ యూనివర్సిటీ నుంచి ఎంఏ పొలిటికల్ సైన్స్, నాగార్జున యూనివర్సిటీ నుంచి ఇంగ్లీష్ లిటరేచర్ పాసయ్యారు. చిత్తూరు బిహేవియర్ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్ నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్, సైకోథెరపీ అండ్ కౌన్సిలింగ్ పాసయ్యారు. ఆంధ్ర యూనివర్సిటీ శ్రీ జిఎస్కే ఇమ్లా కాలేజీ నుంచి ఎల్ఎల్బీ పాసయ్యారు. బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంటుగా 24 మెడల్స్, సబ్జెక్ట్ ప్రైజెస్ సంపాదించారు. 5 ఎల్ఎల్ఎం డిగ్రీలు సాధించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం టోర్ట్స్ అండ్ క్రైమ్స్, ఎల్ఎల్ఎం కాన్స్టిట్యూషనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ లా, ఎల్ఎల్ఎం లేబర్ లాస్, కార్పొరేట్ అండ్ సెక్యూరిటీస్ లా. డెహ్రాడూన్ ఇక్ఫాయి యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం సైబర్ లా అండ్ ఇంటెలెక్టువల్ ప్రాపర్టీ రైట్స్ ఉత్తీర్ణులయ్యారు. దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో పీహెచ్డీ సాధించారు. బీఈడీ కాలేజీ ఫస్ట్ గోల్డ్ మెడల్తో పాసయ్యారు. ఆంధ్ర యూనివర్సిటీ బెన్నయ్య క్రిస్టియన్ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి ఎంఏడీ 84% మార్కులు చేశారు. పాఠశాల విద్యార్థులలో ప్రవర్తనాలోపాలపై పరిశోధన జరిపి భారతీయార్ విశ్వవిద్యాలయం నుండి పీహెచ్డీ సంపాదించారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి లైబ్రరీ సైన్స్ డిగ్రీ 66.67% మార్కులు పొందారు. యూనివర్సిటీ టాపర్గా ఏపీ పబ్లిక్ లైబ్రరీస్, రిటైర్డ్ డైరెక్టర్ రాఘవరెడ్డి గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి పిజి డిప్లొమా ఇన్ ఫంక్షనల్ ఇంగ్లీష్ చేశారు. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి డిప్లొమా ఇన్ క్రియేటివ్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ 80% మార్కులు, డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ 71.4% మార్కులు చదివారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం కాకినాడ ఆదిత్య కాలేజీ ద్వారా మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ పూర్తి చేశారు.
ఇందిరా గాంధీ ఓపెన్ యూనివర్సిటీ ఇగ్నో నుంచి మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ MSW 71.2% మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. అలాగే ఆదికవి నన్నయ యూనివర్సిటీ నుంచి డిస్టింక్షన్తో సర్టిఫికెట్ కోర్స్ ఇన్ యోగా CCY చేశారు. అదే విశ్వవిద్యాలయం నుండి డిస్టింక్షన్తో యోగశాస్త్రంలో PG డిప్లొమా చేశారు. స్వామి వివేకానంద యోగా అనుసంధాన సంస్థ నుండి యోగ ఇన్స్ట్రక్టర్ సర్టిఫికేట్ లభించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి M.Com పరీక్ష ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. ఆయన ఫిబ్రవరి 27, 2020న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన స్నాతకోత్సవంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గారి చేతుల మీదుగా న్యాయశాస్త్రం LLM లో అన్ని బ్రాంచీలకు కలిపి బంగారు పతకం అందుకున్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆగస్టు 20, 2022 నాడు జరిగిన తదుపరి స్నాతకోత్సవంలో న్యాయశాస్త్రం LLM లో అన్ని బ్రాంచీలకు కలిపి ఇచ్చే 2 బంగారు పతకాలు మరో LLMకి గాను అందుకున్నారు. పుదుచ్చేరిలోని శ్రీ బాలాజీ విద్యాపీఠ్ విశ్వవిద్యాలయంలో యోగా థెరపీలో PhD సాధించారు. ఈ విశ్వవిద్యాలయం నుండి ఇదే ప్రథమ యోగ చికిత్స PhD. యోగా PhDలు దేశంలో ఎందరో ఉన్నా బహుశా దేశంలో ఇదే మొదటి యోగా థెరపీ PhD కావచ్చును. పాండిచ్చేరిలోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ యోగా ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నుండి యోగా స్టెప్ బై స్టెప్ ద్వారా ఇండియన్ యోగా అసోసియేషన్ వారి యోగాలో అడ్వాన్స్డ్ కోర్స్ సర్టిఫికేట్, గీతానంద నాదయోగాలో మరొక సర్టిఫికేట్ సాధించారు. ICMR నుండి NPTEL ద్వారా హెల్త్ రీసెర్చ్ ఫండమెంటల్స్లో ఒక సర్టిఫికేట్, IIT మద్రాస్ నుండి బయోస్టాటిస్టిక్స్ అండ్ డిజైన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్లో ఒక సర్టిఫికేట్, పేటెంట్స్ డ్రాఫ్టింగ్లో మరొక సర్టిఫికేట్ సాధించారు. IIT కాన్పూర్ నుండి ప్రొఫెషనల్ సైంటిఫిక్ కమ్యూనికేషన్లో కోర్స్ టాపర్గా సర్టిఫికేట్, IIT ఖరగ్పూర్ నుండి సైన్స్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ వెల్బీయింగ్లో సర్టిఫికేట్ పొందారు. చేసిన పదవులు: డాక్టర్ రామారెడ్డి ఎన్నో సామాజిక, సాంస్కృతిక, విద్యా, కళా సంస్థలకు పలు పదవులు నిర్వహించారు. ఇంకా చాలా సంస్థలకు సారథ్యం వహిస్తున్నారు. ప్రెసిడెంట్, ఆంధ్రకేసరి యువజన సమితి 2003 నుండి 2004. గౌరవ అధ్యక్షులు: కళా స్రవంతి. గౌరవ అధ్యక్షులు: అల్లూరి సీతారామరాజు. యువజన సమితి మాజీ గౌరవ అధ్యక్షులు: బ్యాక్కొటేషన్ యూత్ ఏ సొసైటీ. గౌరవ అధ్యక్షులు: అరుణోదయ. రాజమండ్రి నగర సంఘ్ చాలక్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వైస్ ప్రెసిడెంట్. భారతీయ ఇతిహాస సంకలన సమితి రాజమండ్రి బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్. కళా దర్బార్ ప్రెసిడెంట్. రాజాజీ కళాపీఠం ప్రెసిడెంట్. గౌతమి కల్చరల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. రాజమండ్రి ప్రతిభ ప్రతిష్ఠాన అవార్డ్స్ కమిటీ. ఎలక్షన్ వాచ్ కమిటీ సభ్యులు. లోకసత్తా 1999 నుండి 2004. ప్రెసిడెంట్. సిటిజన్ ఫోరం స్టేట్ మాజీ ప్రెసిడెంట్. యంగ్ స్టార్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు. రాజమండ్రి కల్చరల్ అకాడమీ 1993 నుండి 97. ఎగ్జిక్యూటివ్ మెంబర్. శ్రీ పోతుల వీరభద్రరావు ట్రస్ట్ మేనేజింగ్ కమిటీ మాజీ మెంబర్. ఫ్రీ మెటర్నిటీ హోమ్ మాజీ గౌరవ అధ్యక్షులు. గణేష్ నిమజ్జన ఉత్సవ సమితి రాజమండ్రి ఆనరరీ ప్రెసిడెంట్. రెడ్డీస్ కల్చరల్ అసోసియేషన్ ప్రెసిడెంట్. శ్రీ మధునాపంతుల మెమోరియల్ ట్రస్ట్ 2015. ప్రెసిడెంట్. నన్నయ సారస్వత పీఠం 2015. ప్రెసిడెంట్. జన భావన 2015. ప్రెసిడెంట్. ఫ్రెండ్స్ సర్వీస్ సొసైటీ రాజమండ్రి. సెంట్రల్ జైలు అనధికార విజిటర్ 2003 నుండి 2005. 2018. గౌరవ అధ్యక్షులు. ఆంధ్ర యూనివర్సిటీ అలుమ్ని అసోసియేషన్ గోదావరి చాప్టర్ గౌరవ అధ్యక్షులు. అక్షర హిందీ సాహిత్య సంస్థ గౌరవ సలహాదారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీ సైకాలజీ డిపార్ట్మెంట్ స్పృహ అలుమ్ని అసోసియేషన్ గౌరవ సలహాదారు. పద్య వారధి నెలవారీ పత్రిక గౌరవ అధ్యక్షులు. అభ్యుదయ రచయితల సంఘం తూర్పుగోదావరి జిల్లా. ఎన్నో పత్రికల్లో రచనలు. డాక్టర్ రామారెడ్డి ఎన్నో పుస్తకాల్లో రచనలు చేశారు. స్థానిక పత్రికల మొదలు జాతీయ, అంతర్జాతీయ మేగజైన్స్లో ప్రచురితమవుతున్నాయి. మానసిక సమస్యలు, వర్తమాన రాజకీయాలు, సామాజిక అంశాలు ఇలా ఎన్నో విభిన్న ఘటనలకు సంబంధించి ఈయన రాసిన ఆర్టికల్స్, వ్యంగ్య రచనలు ధారావాహికంగా ప్రచురితమవుతున్నాయి. వివిధ మ్యాగజైన్స్లో, తెలుగు పత్రికల్లో 4400 ఆర్టికల్స్ రాశారు. తెలుగు అకాడమీ ప్రచురించిన పాపులర్ సైకాలజీ పుస్తకం మనిషి, మనసు, న్యూ విజన్ బుక్స్ ప్రచురించిన సైకాలజీ, సైకియాట్రీ పాపులర్ తెలుగు పుస్తకాలు మనలో ఒకరు, మనలో మనం పేరిట ప్రచురించబడ్డాయి. రేడియో టాక్స్, స్టోరీస్,
ఫీచర్స్ అండ్ కార్టూన్స్ వీక్లీస్లో వస్తున్నాయి. డెక్కన్ క్రానికల్ ఆంగ్ల పత్రికలో మైండ్ మేటర్స్ పేరిట వీక్లీ కాలం 2 ఏళ్ల పాటు నడిచింది. బ్యాక్కొటేషన్ వర్తమాన పదచిత్రాలు పేరిట సమాచారం దినపత్రికలో ప్రతివారం సిరీస్గా వస్తున్నాయి. ఈ పత్రికలో 1996 నుంచి నిరాటంకంగా 1016 కార్టూన్ కామెంట్రీస్ వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. సమకాలీన రాజకీయాలపై గోదావరి సాక్షి సాయంకాలం పత్రికలో 1996 నుంచి నిరంతరాయంగా బ్యాక్కొటేషన్ మనస్సాక్షి పేరిట ఇంతవరకు 1320 ఆర్టికల్స్ సోషల్ అండ్ పొలిటికల్ అంశాలపై వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. బ్యాక్కొటేషన్ మనసు పాడింది పేరిట శ్రీ సాయి సంధ్య సాయంకాలం పత్రికలో సోషల్ పొలిటికల్ అంశాలకు సంబంధించి 1996 నుంచి నిరంతరాయంగా ఇప్పటివరకు 1350 ఆర్టికల్స్ వచ్చాయి. ఇంకా కొనసాగుతున్నాయి. బ్యాక్కొటేషన్ సైకోఫిక్షన్ పేరిట సైకాలజీ టుడే తెలుగు మాస పత్రికలో 1998 నుంచి నిరంతరాయంగా 2020 వరకు 216 ఆర్టికల్స్ వచ్చాయి. మనో రాఘవీయం పేరిట సరికొత్త సమాచారం వారపత్రికలో 2015 నుంచి కార్టూన్ వ్యాఖ్య శీర్షిక వస్తోంది. ఇప్పటికి 44,00 పైన రచనలు ప్రచురితమయ్యాయి. అవార్డులు సత్కారాలు డాక్టర్ రామారెడ్డి ఎన్నో అవార్డులు పురస్కారాలు సత్కారాలు అందుకున్నారు. 2000లో బ్యాక్కొటేషన్ మాన్ ఆఫ్ ది డికేడ్ అవార్డుని సిటిజన్ ఫోరం నుంచి అందుకున్నారు. వైఎస్ఏ నుంచి బ్యాక్కొటేషన్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. ఆదాయపు పన్ను సక్రమంగా చెల్లించినందుకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి రీజియన్ లెవెల్లో సమ్మాన్ పత్ర పొందారు. 2000లో ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి రాజీవ్ విజ్ఞాన్ పురస్కార్ అందుకున్నారు. విజయవాడ ఎక్స్రే ఆర్గనైజేషన్ నుంచి మదర్ థెరెసా అవార్డు, 2004లో కళావాణి నుంచి గంధం నాగసుబ్రహ్మణ్యం అవార్డు అందుకున్నారు. విశ్వ విజ్ఞాన పరిషత్ నుంచి సత్కారం పొందారు. 2005లో ఆంధ్ర ప్రతిభ ప్రతిష్ఠాన్ సంస్థ నుంచి ప్రతిభ వైజయంతిక పురస్కారంతో సత్కారం శ్రీ చిన్నజీయర్ స్వామివారి చేతుల మీదుగా పొందారు. 2008లో సనాతన ధర్మ పరిషద్ నుంచి సాంకేతిక కళావాచస్పతితో సన్మానం. మహావీర్ విద్యా నికేతన్ నుంచి సరస్వతి పుత్ర టైటిల్ అందుకున్నారు. విభిన్న కోర్సులలో విభిన్న డిగ్రీలు సాధించి ప్రపంచ రికార్డు సాధించినందుకు 2009లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యారు. ఇక 2014లో వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికార్డ్స్ లో చోటు సాధించారు. 2014లో ఇంటర్నేషనల్ రికార్డు క్రియేటర్ అవార్డు పొందిన ఈయన స్టేట్ రికార్డ్స్ తెలుగు రికార్డ్స్ లో కూడా అదే ఏడాది నమోదయ్యారు. 2015లో ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో 2016లో గోల్డెన్ స్టార్ వరల్డ్ రికార్డ్స్ ఫోరంలో చోటు దక్కించుకున్నారు. స్వర్ణాంధ్ర సేవా సంస్థ నుంచి 2016లో వైద్యరత్న అవార్డుతో సత్కారం పొందారు. కలాం ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ అండ్ డిగ్రీ కాలేజీ 2017 నుంచి ఆంధ్ర కలాం బిరుదు. సుహృన్మండలి ఆధ్వర్యాన 2017లో విద్య విభూషణ బిరుదుతో సత్కారం. మంగళంపల్లి బాలమురళి కృష్ణ సంగీత సభ నుంచి 2017లో పుం రూప శారద బిరుదు. స్పృహ ది అలుమ్ని అసోసియేషన్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాలజీ ఆఫ్ ఆదికవి నన్నయ యూనివర్సిటీ నుంచి 2018లో పీర్లెస్ ఫిలాసఫర్ బిరుదు. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ నుంచి 2017లో సత్కారం. రెడ్డీస్ కల్చరల్ అసోసియేషన్ చే వాణి మానసపుత్ర బిరుదు. 2019లో శ్రీరామకృష్ణ సేవా సమితి వారిచే స్వామి వివేకానంద జీవిత సాఫల్య పురస్కారం. తూర్పు గోదావరి జిల్లా యంత్రాంగం నుంచి ఉగాది పురస్కారం. నారద జయంతి సభ నుంచి నారద జయంతి పురస్కారం అందుకున్నారు. రాజమహేంద్రవరం పురపాలక సంస్థ వారిచే పౌర సన్మానం. కార్పొరేషన్ అయిన తరువాత ఈ 25 ఏళ్లలో కేవలం 5గురికే ఈ సత్కారం లభించింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకరు శ్రీ తమ్మినేని సీతారాం గారి చేతుల మీదుగా బాపు విశిష్ట సేవా పురస్కారం 2019లో లభించింది. ఆంధ్రకేసరి డిగ్రీ కళాశాల వారిచే శ్రీ వైఎస్ నరసింహారావు స్మారక పురస్కారం ప్రప్రథమంగా వీరికి ఇవ్వబడినది 2022. డాక్టర్ కంభంపాటి స్వయంప్రకాష్ స్మారక అవార్డు 2023 ట్రస్ట్ మరియు అధికార భాషా సంస్థ వారిచే ఇవ్వబడింది. వృత్తిపరంగా సత్కారాలు డాక్టర్ రామారెడ్డి వృత్తిపరంగా సత్కారాలు అవార్డులందుకున్నారు. 1987లో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ సంస్థ రాజమండ్రి శాఖ పక్షాన బ్యాక్కొటేషన్ అవుట్ అస్టాండింగ్ యంగ్ పర్సన్ అవార్డుతో సత్కారం అందుకున్నారు. ప్రపంచ సైకో సోషల్ పునరావాస భారత చాప్టర్ పక్షాన బెంగుళూరులోని నిమ్హెన్స్లో 2002లో సత్కారం అందుకున్నారు.
గుంటూరులో ఏవి చలపతిరావు మెమోరియల్ ఒరేషన్ అవార్డుతో సర్కారం పొందారు. తెనాలిలో డాక్టర్ సుందరరామయ్య సువర్ణ పతక ప్రసంగ పురస్కారం, డాక్టర్ ఉళ్ళక్కి మెమోరియల్ గోల్డ్ మెడల్ ఒరేషన్ సత్కారం, నెల్లూరులో డాక్టర్ ఏనుగు సుందరరామిరెడ్డి ప్రసంగ పురస్కారం, విజయవాడలో డాక్టర్ అప్పారావు ప్రసంగ పురస్కారం అందుకున్నారు. 2021 సంవత్సరానికి గాను 21 అక్టోబరు 2022 నాడు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గారి చేతుల మీదుగా హెల్త్కేర్ విభాగంలో 2 తెలుగు రాష్ట్రాలకు గాను సాక్షి ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా వారి ఐకాన్ ఆఫ్ హెల్త్ అవార్డు 2023 మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా స్వీకరించారు. బిసిరాయ్ నేషనల్ అవార్డు 2014 సంవత్సరానికి ప్రతిష్టాత్మక బి.సి. రాయ్ నేషనల్ అవార్డు సొంతం చేసుకున్నారు. 2017 మార్చి 28న న్యూఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. బి.సి. రాయ్ అవార్డు 45 సంవత్సరాల చరిత్రలో దేశంలో కేవలం 6 మానసిక వైద్యులకు మాత్రమే ఈ అవార్డు లభించింది. అవిభక్త, ఉభయ తెలుగు రాష్ట్రాలలో బి.సి. రాయ్ అవార్డు లభించిన ఏకైక మానసిక వైద్యుడు ఈయన మాత్రమే. ఇక అదే ఏడాది ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ నుంచి అత్యంత ప్రతిష్టాత్మక డాక్టర్ డి.ఎల్.ఎన్. మూర్తి అవార్డు అందుకున్నారు. ఈ సంస్థ 75 ఏళ్ల చరిత్రలో తెలుగు రాష్ట్రాల నుంచి ఈ అవార్డు అందుకున్న తొలి వైద్యుడు ఈయనే. 2018 సంవత్సరానికి ప్రొఫెసర్ జెకె త్రివేది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును తెలుగు రాష్ట్రాల నుంచి తొలిసారిగా ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ నుంచి లక్నోలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీరామ్ నాయక్ చేతుల మీదుగా అందుకున్నారు. అలాగే అత్యంత ప్రతిష్టాత్మక డాక్టర్ బి.సి. బోరా ఆరేషన్ అవార్డును జాతీయ స్థాయి అసోసియేషన్ ఆఫ్ ప్రైవేటు సైకియాట్రీ నుంచి అందుకున్నారు. ఐఎంఏ నుంచి డైమండ్ జూబిలీ జాతీయ స్థాయి ప్రసంగ పురస్కారం, డాక్టర్ ఆర్కే మెండా జాతీయ ఆరేషన్ అవార్డును పొందారు. తమిళ మేగజైన్ నా మురత్త సింతానై నుంచి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్, ఫిలాంత్రిక్ సొసైటీ నుంచి కీర్తి పురస్కార్, రాజమండ్రి రౌండప్ ఎడ్యుకేషనల్ స్పెషల్ నుంచి సేవా పురస్కార్ అందుకున్నారు. అదేవిధంగా గ్లోబల్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ నుంచి GAPIO లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు. భాస్కర్ మెడికల్ కాలేజీ, జబి ఎడ్యుకేషనల్ సంస్థల నుంచి జె. భాస్కరరావు స్మారక అవార్డ్ శ్రీ చిన్నజీయర్ స్వామివారి చేతుల మీదుగా అందుకున్నారు. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ స్టేట్ బ్రాంచ్ నుంచి 2018లో సత్కారం. 3వ జాతీయ స్థాయి తెలుగు మానసిక వైద్య నిపుణుల సమావేశంలో తెలుగు సైకాన్ 2019 జీవన సాఫల్య పురస్కారం ఇవ్వబడింది. 2020 సంవత్సరానికి ఖమ్మం సైకియాట్రిక్ సొసైటీ వారిచే డాక్టర్ భుజంగరావు స్మారక ప్రసంగ పురస్కారం లభించింది. వైద్యపరంగా పదవులు డాక్టర్ రామారెడ్డి వైద్యపరంగా పలు సంస్థలకు, పత్రికలకు కీలక బాధ్యతలు నిర్వహించారు. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీకి 1982 నుంచి కార్యవర్గ సభ్యునిగా 3 ఏళ్లపాటు పనిచేశారు. ఎపి చాప్టర్కి 1985లో ఉపాధ్యక్షునిగా, 1986లో అధ్యక్షునిగా, దక్షిణ భారత విభాగానికి 1994లో అధ్యక్షునిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్కి చెందిన సైకలాజికల్ మెడిసిన్ మేగజైన్కి 1988 నుంచి 1997 వరకు గౌరవ సంపాదకునిగా, ఇండియన్ సైకలాజికల్ మెడిసిన్ మేగజైన్కి 1988 నుంచి 2000 వరకు గౌరవ సంపాదకులుగా, 2003 నుంచి 2005 వరకు జర్నల్ కమిటీ సభ్యునిగా, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ఎథిక్స్ కమిటీ, ప్రైవేట్ సైకియాట్రీ కమిటీ, మేరేజ్ మరియు లా కమిటీలకు కో-చైర్మన్గా, లేక చైర్మన్గా వ్యవహరించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాజమండ్రి శాఖ భవన నిర్మాణ కమిటీ చైర్మన్గా 1982లో పనిచేసిన డాక్టర్ రామారెడ్డి, ఐఎంఏ రాజమండ్రి శాఖ అధ్యక్షునిగా 1991 నుండి 92లో పనిచేశారు. ఇంకా ఎన్నో సంస్థలకు వివిధ పదవులు నిర్వహించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెంటల్ హెల్త్ అథారిటీ సభ్యులుగా నియమించబడ్డారు. సమాచారం దినపత్రికలో ఆదివారం పదచిత్రాలు. రాజమండ్రి సాయంకాల దినపత్రిక సాక్షిలో మనస్సాక్షి ఇప్పటికే 1000కి పైబడిన వ్యాసాలు. రాజమండ్రి సాయంకాల దినపత్రిక శ్రీ సాయి సంధ్యలో బ్యాక్కొటేషన్ మనసు పాడింది. సరికొత్త సమాచారం వారపత్రికలో మనో రాఘవీయం. ఫేస్బుక్ లో ప్రస్తుతం 510 ఎపిసోడ్లు పూర్తి చేసుకుని నిరవధికంగా ప్రతిరోజూ సాగుతున్న అర్థం పర్థం శీర్షిక